ఉంటా నీ జతక పార్ట్ 3. కాలేజ్ గార్డెన్లో సాయంత్రం గాలి మెల్లగా వీస్తుంది. సీత ఒంటరిగా బెంచ్పై కూర్చుని ఉంది. ఆమె చేతిలో ఇంకా అదే పాత పెన్సిల్. ఆమె మనసులో చాలా ఆలోచనలు. రాఘవ నిజంగా నన్ను గుర్తు పెట్టుకున్నాడా? అప్పుడే వెనుక నుండి ఒక వాయిస్ వినిపించింది. నేనెప్పుడు నిన్ను మర్చిపోలేదు. సీత ఒక్కసారిగా వెనక్కి తిరిగింది. అక్కడ రాఘవ నిలబడి ఉన్నాడు. ఆమె ఆశ్చర్యంగా చూసింది. రాఘవ మెల్లగా ఆమె దగ్గరికి వచ్చాడు. రాఘవ, సీత, నువ్వెందుకు ఇలా ఒంటరిగా కూర్చున్నావు? సీత చిన్నగా నవ్వింది. అలా కొంచెం ఫ్రెష్ ఎయిర్ కోసం వచ్చానని చెప్పింది. రాఘవ ఆమె చేతిలో ఉన్న పెన్సిల్ చూశాడు. ఇది ఇంకా నీ దగ్గరే ఉందా? సీత మెల్లగా చెప్పింది. ఇది చాలా స్పెషల్. రాఘవ కళ్ళలో ఒక క్యూట్ భావం కనిపించింది ఆ మాట వినగానే. రాఘవ బెంచ్పై ఒక పక్కన కూర్చుని ఉన్నాడు. కొన్ని క్షణాలు ఇద్దరు కూడా మాట్లాడలేదు. సైలెంట్గా ఉన్నారు. ఆ తర్వాత రాఘవే మెల్లగా అన్నాడు. నిన్న నందిని గురించి తప్పుగా అనుకోకు. సీత వెంటనే చెప్పింది మధ్యలో అడ్డుకుంటూ. నేనేమీ అనుకోలేదు. ఆ మాటకు రాఘవ నవ్వాడు. నీ ఫేస్ చూస్తే తెలుస్తుందిలే. అలా అనగానే సీత సిగ్గుపడింది. రాఘవ సరదాగా అన్నాడు. చిన్నప్పుడు నువ్వు చాలా అల్లరి చేసేదేనివి. సీత వెంటనే కోపంగా నటించి నేనా, నువ్వే ఎక్కువ అని ఉడుక్కుంటూ అంటుంది. రాఘవ నవ్వుతూ ఉంటాడు. అవును, కానీ నువ్వు నన్ను ఎప్పుడు బుజ్జగించేదానివి. సీత కూడా ఆ మాటకి నవ్వేసింది. ఇప్పుడేం మారలేదు. కొన్ని క్షణాల తర్వాత రాఘవ మెల్లగా అడిగాడు. సీత, నేను చాలా సంవత్సరాలు నిన్ను వెతకాలని అనుకున్నాను. సీత ఆశ్చర్యపోయింది ఆ మాటకు. ఎందుకు వెతకలేదు? రాఘవ అప్పుడు అన్నాడు. ఎక్కడ వెతకాలో తెలియలేదు. ఆమె కన్నుల్లో చిన్న ఆనందం కనిపించింది. రాఘవ ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. అతను కాల్ మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని సెకండ్లు మాట్లాడిన తర్వాత అతని ముఖం మళ్ళీ మారిపోయింది. సీత అడిగింది ఏమైందని. రాఘవ సీరియస్గా అన్నాడు. ఇంట్లో వాళ్ళు నన్ను వెంటనే రావాలని చెప్తున్నారు. కొంచెం ఆందోళనగా అడిగింది ఏమైనా సమస్య అని. అప్పుడు రాఘవ మెల్లగా అన్నాడు. బహుశా నా పెళ్లి గురించి అని చెప్తాడు. రాఘవ వెళ్ళబోతూ ఉంటాడు. సీత ఒక్కసారిగా పిలిచింది రాఘవను. రాఘవ అయితే వెళ్ళేవాడల్లా ఆగి వెనక్కి తిరుగుతూ ఉంటాడు. ఇక సీత మెల్లగా అతని దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది. నువ్వు నిజంగా ఆ పెళ్ళి చేసుకుంటావా అని. రాఘవ కొన్ని క్షణాలు సీతను చూస్తూ ఉంటాడు. అతను సమాధానం చెప్పబోతూ ఉండగా అప్పుడే అక్కడికి నందిని వస్తూ ఉంటుంది. రాఘవ, మీ అమ్మ ఫోన్ చేసింది. సీతను మళ్ళీ సైలెంట్ అయిపోయింది. ఏమీ మాట్లాడక. కాలేజ్ గార్డెన్లో ఒక విచిత్రమైన నిశ్శబ్దం మళ్ళీ అలుముకుంది. సీత, రాఘవ మధ్యలో నిలబడి ఉన్నది నందిని. కొన్ని క్షణాల క్రితం సీత అడిగిన ప్రశ్న ఇంకా గాల్లోనే ఉంది. నువ్వు నిజంగా ఆ పెళ్లి చేసుకుంటావా అని. రాఘవ సమాధానం చెప్పబోతున్నాడు. కానీ నందిని అక్కడికి రావడంతో ఆ క్షణం అక్కడ రాఘవ చెప్పబోయే సమాధానం అయితే చెప్పకుండా ఆగిపోతాడు. నందిని రాఘవ వైపే చూసి చెప్పింది. మీ అమ్మ మళ్ళీ కాల్ చేసింది. రాఘవ కొంచెం సీరియస్ అయ్యాడు. సరే, నేను వెంటనే వస్తాను అని. ఇక వెంటనే అతను సీత వైపు చూశాడు. ఆమె మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉంది. రాఘవ మెల్లగా అన్నాడు. సీత, తర్వాత మాట్లాడదాం. అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఆ మాట చెప్పి. సీత వెళ్తున్న రాఘవని చూసి ఒంటరిగా అక్కడ నిలబడి ఉంటుంది. ఆమె మనసులో ఒకటే ఆలోచన. నేనెందుకు ఆ ప్రశ్న అడిగాను అని. ఆమె తనలో తానే ప్రశ్నించుకుంది. నాకు అతనిపై ఇంకా అంత ఫీలింగ్ ఉందా? ఆమెకు సమాధానం తెలిసినా చెప్పుకోలేదు. ఇంకా కాలేజ్ క్యాంటీన్లో మేఘన సీత దగ్గరికి వస్తుంది. మేఘన అడుగుతుంది. ఏమైంది? మళ్ళీ నీ ఫేస్ చాలా సీరియస్గా ఉంది అని. సీత నవ్వే ప్రయత్నం చేసింది. కానీ తన మొహంలో నవ్వు కనిపించలేదు. ఏమీ లేదులే. మేఘన వెంటనే అంటుంది. అది రాఘవ విషయమే కదా అని. సీత మళ్ళీ ఆశ్చర్యపోతుంది. నీకు ఎలా తెలుసు అని. మేఘన నవ్వింది. నీ కళ్ళల్లో రాసి ఉందిలే. ఆ మాటకు సీత కూడా చిన్నగా నవ్వుతూ ఉంటుంది. ఇక రాఘవ ఇంట్లో అయితే తల్లి మరియు నందిని కుటుంబం కూర్చుని ఉంటారు. లోపలికి రాఘవ అయితే వస్తూ ఉంటాడు. ఇక తల్లి వెంటనే అడిగింది. రాఘవ, నీ నిర్ణయం ఏమిటి అని. అందరూ అతని వైపు చూస్తూ ఉంటారు. నందిని కూడా నిశ్శబ్దంగా చూస్తుంది. రాఘవ ఏం చెప్తాడా అని. రాఘవ కాస్త ఆలోచించి, అమ్మ, నాకు కాస్త టైం కావాలి. ఆ మాటకు అతని తల్లి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఎందుకు రాఘవ అని. అప్పుడు రాఘవ ఇలా అంటాడు. నా జీవితంలో ఒకరు ఉన్నారు. అది వినగానే అతని వెంటనే షాక్ అవుతారు అక్కడున్న అందరూ కూడా. నందిని కూడా ఆశ్చర్యంగా రాఘవ వైపు చూస్తుంది. ఎవరు? రాఘవ కొన్ని క్షణాలు ఆ మాటకు సైలెంట్గా అయిపోతాడు. తర్వాత మెల్లగా అంటాడు. నా చిన్నప్పటి ఫ్రెండు. ఇక కాలేజీలో
సీత లైబ్రరీలో చదువుకుంటూ ఉంటుంది. అప్పుడే మేఘన పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. సీత, ఒక వార్త విన్నావా అని అడుగుతుంది సంతోషంగా. సీత ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది మేఘన వైపు. ఏమైంది మేఘన? ఉత్సాహంగా అడిగింది. ఏమైందా? మేఘన రాఘవ తన పెళ్లి గురించి ఇంట్లో నో చెప్పాడంట అని ఉత్సాహంగా చెప్తుంది. సీత ఒక్కసారిగా ఆ మాట వినగానే ఆశ్చర్యపోతుంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఎందుకు అని ప్రశ్నిస్తుంది. మేఘన నవ్వుతూ అంటుంది, అతని జీవితంలో ఇంకొక అమ్మాయి ఉందట. సీత నిశ్శబ్దంగా నిలబడి ఉంది ఆ మాటకు. ఆమె మనసులో ఒకటే ప్రశ్న, ఆ అమ్మాయిని నేనేనా అని. ఇక కాలేజీ లైబ్రరీలో సీత నిశ్శబ్దంగా కూర్చుంది. ముందు పుస్తకం ఉంది, కానీ ఆమె కళ్ళు మాత్రం పేజీలపై లేవు. కొన్ని క్షణాల క్రితం మేఘన చెప్పిన మాటలకు ఇంకా ఆమె చెవుల్లో మారుమ్రోగుతూ ఉన్నాయి. రాఘవ తనకి పెళ్ళి నో అన్నాడట. జీవితంలో ఇంకొక అమ్మాయి ఉందంట. ఆ మాట వినగానే సీత గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకుంటుంది. ఆమె మనసులో ఒకటే ప్రశ్న, అమ్మాయి నేనేనా అని. కానీ వెంటనే తనకు తాను మళ్ళీ ఆ ఉత్సాహాన్ని ఆపుకుంది. లేదేమో, నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాను? అప్పుడే మేఘన మళ్ళీ మాట్లాడింది. మేఘన, అయితే చెప్పు, నువ్వు రాఘవన్ని ఇష్టపడుతున్నావా అని సీతను అడుగుతుంది మేఘన. సీత ఒక్కసారిగా అలా అడిగేసరికి షాక్ అవుతుంది. ఏమంటున్నావు? మేఘన నవ్వుతూ అడుగుతుంది. నిజం చెప్పు, నీ ఫేస్ చూస్తే తెలుస్తుంది. సీత అందంగా సిగ్గుపడుతుంది. నేను అలా ఏమీ లేదు అని. మేఘన సరదాగా అన్నాలే, అది నాకు చెప్పొద్దు, నీ హార్ట్కి చెప్పుకో. సీత నవ్వకుండా ఉండలేకపోయింది మేఘన మాటలకు. ఇక రాఘవ తన కారులో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. అతని ఫోన్లో ఒక పాత ఫోటో కనిపిస్తుంది. అది చిన్నప్పుడు తీసిన ఫోటో. అందులో సీత మరియు రాఘవ నవ్వుతూ ఉన్నారు. రాఘవ మెల్లగా అన్నాడు, సీత, ఇప్పుడు నిజం చెప్పాల్సిన టైం వస్తుంది. కానీ కొన్ని నిమిషాల తర్వాత కాలేజ్ గార్డెన్లో సీత నడుస్తూ ఉంటుంది. అప్పుడే రాఘవ అక్కడికి వస్తాడు. ఆమెను చూసి మెల్లగా పిలుస్తూ ఉంటాడు, సీత. సీత వెనక్కి తిరిగి చూస్తుంది. కొన్ని క్షణాలు ఇద్దరు ఒకరినొకరు చూస్తూ నిలబడతారు, ఏమీ మాట్లాడకుండా. అప్పుడు రాఘవే మొదట మాట్లాడుతూ మెల్లగా, నిన్న నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేకపోయాను సీత. ఆ మాటకు సైలెంట్గా వింటుంది. ఆ పెళ్లి గురించి. సీత గుండె వేగంగా కొట్టుకుంటుంది. రాఘవ అప్పుడు అంటాడు, నేను ఆ పెళ్ళి చేసుకోను అని. సీత ఆశ్చర్యంగా చూసింది. ఎందుకు? రాఘవ కొంచెం నవ్వుతాడు. ఎందుకంటే నా జీవితంలో ఒకరు ఉన్నారు. సీత చిన్నగా అడిగింది, ఆ అమ్మాయి ఎవరు అని సరదాగా అంటాడు. అప్పుడు రాఘవ, చిన్నప్పుడు చాలా అల్లరి చేసేది. సీత వెంటనే ఆ మాటకు కోపంగా చూస్తూ ఉంటుంది. అది ఎవరో నాకు తెలియదు. రాఘవ మళ్ళీ నవ్వుతూ ఉంటాడు. ఇంకా ఒక హ్యాబిట్ ఉంది. ఏంటిది అని ఎగ్జైట్గా అడుగుతూ ఉంటుంది సీత. ఎప్పుడు నన్ను బుజ్జిగించేది. ఈసారి సీత కళ్ళల్లో ఆశ్చర్యం. రాఘవ మెల్లగా అన్నాడు, ఆ అమ్మాయి నువ్వే సీత. ఒక్కసారిగా సీత నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఆమె కళ్ళల్లో ఆనందం, ఆశ్చర్యం, భయం అన్నీ కలిసిపోయాయి. ఆమె వెనక నుండి ఒక స్వరం వినిపించింది, రాఘవ. ఇద్దరు వెనక్కి తిరిగి చూశారు. అక్కడ నిలబడి ఉంది నందిని. ఆమె ముఖంలో చాలా సీరియస్గా చూస్తూ ఉంది ఇద్దరిని కూడా. ఉదయం వెలుగు కాస్త పడ్డది. ఇంటి ముందు ఉన్న తోటలో సీత నిశ్శబ్దంగా కూర్చుని ఉంది. ఆమె మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉన్నాయి. అప్పుడే రాఘవ నెమ్మదిగా వచ్చి ఆమె పక్కన నిలబడ్డాడు. రాఘవ ఇలా అంటాడు సీతతో, సీత, నిన్న జరిగిన విషయం గురించి నేను చాలా ఆలోచించాను. సీత, నేను ఎవరికి ఇబ్బంది కలిగించాలని అనుకోలేదు రాఘవ అని అంటుంది రాఘవ మాటలను అడ్డుకుంటూ. కానీ నా మనసు కూడా బాధపడుతుంది కదా. రాఘవ కాసేపు మౌనంగా ఉండి ఆమె చేతిని పట్టుకున్నాడు. ఇప్పటి వరకు నేను అమ్మ మాటలకు మాత్రమే విలువ ఇచ్చాను. కానీ ఇప్పుడు అర్థమైంది, నా జీవితంలో ముఖ్యమైనది నువ్వే సీత. సీత ఆ మాటకు ఆశ్చర్యంగా అతన్ని చూస్తుంది. నిజంగానే అంటున్నావా అని సీత అడుగుతుంది. అప్పుడు రాఘవుడు, అవును, ఇక నుండి ఎవరైనా నిన్ను బాధ పెడితే ముందుగా నేను నీతోనే ఉంటాను. నీ సీత కళ్ళల్లో ఆనందం మెరిసింది ఆ మాటకు. అప్పుడే ఇంట్లో నుండి రాఘవ అమ్మ కోపంగా బయటకు వస్తుంది. రాఘవ, మళ్ళీ ఆమె మాటలకు నువ్వు మారిపోయావా? రాఘవ ఈసారి ధైర్యంగా నిలబడ్డాడు. అమ్మ, ఇది మారిపోవడం కాదు, నిజం చెప్పడం. సీత నా భార్య, నా జీవిత భాగస్వామి. ఆ మాటలు విన్న రాఘవ అమ్మ కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది. సీత మాత్రం కొంచెం భయపడుతుంది. ఇలా మాట్లాడితే ఇంట్లో సమస్యలు పెరుగుతాయి రాఘవ అని అంటుంది సీత. అప్పుడు రాఘవ, అర్జున్ వస్తూ ఉంటాడు. నీ ఆఫీస్ నుండి ఫోన్ వచ్చింది, వెంటనే రావాలని చెప్పారు. రాఘవ, ఎందుకు అర్జున్ అని అడుగుతాడు. ఎవరో నీపై కంప్లైంట్ చేశారు, నిన్ను ఉద్యోగం నుంచి తీసేయాలని మాట్లాడుతున్నారు అని అంటాడు. అది విన్న సీత షాక్ అవుతుంది. ఇక ఇది మన ఇంటి సమస్యల వల్ల జరిగిందా అని సీత అడుగుతుంది. రాఘవ లోతుగా ఊపిరి పీల్చుకుని అంటాడు,
ఏం జరిగినా నీ కోసం నేను పోరాడతాను అని రాఘవ అంటూ ఉంటాడు. ఆమె కళ్ళల్లో భయమైతే కనిపిస్తూ ఉంటుంది. ఉదయం జరిగిన ఆఫీస్ విషయం సీత మనసులో ఇంకా తిరుగుతూ ఉంది. రాఘవ త్వరగా రెడీ అయి బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతాడు. రాఘవ జాగ్రత్తగా మాట్లాడండి, మీపై ఎవరికి అబద్ధం చెప్పు ఉంటారు అని సీత అనేసరికి, భయపడకు సీత, నిజం నా పక్కనే ఉంది. అతను బయటికి ఆ మాట చెప్పి రాఘవ వెళ్ళిపోయాడు. ఇంట్లో మాత్రం వాతావరణం చాలా టెన్షన్గా ఉంటుంది. రాఘవ అమ్మ సీత వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. రాఘవ అమ్మ ఇదంతా నీ వల్లే జరిగింది. రాఘవ మాటలు వినకుండా మారిపోయాడు. సీత కళ్ళల్లో ఆవిడ మాటలకు కన్నీళ్లు వస్తాయి. కానీ అవేమీ మాట్లాడదు. సీత మౌనంగా ఉంటుంది. అంతలోనే సీత ఫోన్ మోగుతుంది. అది అర్జున్ కాల్. సీత గారు, రాఘవ చాలా టెన్షన్లో ఉన్నాడు. ఆఫీస్లో పెద్ద మీటింగ్ జరుగుతుంది. ఏమైంది అర్జున్? అర్జున్, రాఘవ ప్రాజెక్ట్ డేటా ఎవరో మార్చేశారు. అందరూ అతడే చేశానని అనుకుంటున్నారు. సీత షాక్ అయింది ఆ మాటకు. మనసులో ఇదెవరు చేశారు? రాఘవ ఎలా చేయడు? ఇదే సమయంలో ఆఫీస్లో అయితే, బాస్, రాఘవ, ఈ ప్రాజెక్టులో జరిగిన తప్పుకు నువ్వే బాధ్యుడివి. దీనివల్ల కంపెనీకి పెద్ద నష్టం వచ్చింది. అప్పుడు రాఘవ, సార్, నేను ఇలా చేయలేదు. ఎవరు డేటా మార్చారు. అందరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఇక అప్పుడైతే ఒక ఉద్యోగి ముందుకు వస్తూ ఉంటాడు రాఘవ అన్న మాటలకు. ఇక అతను, సార్, నిన్న రాత్రి ఆఫీస్ దగ్గర ఒక అనుమానాస్పద వ్యక్తిని నేను చూశాను. ఇక ఆ మాట వినగానే రాఘవ ఆశ్చర్యపోతాడు. అంతలో సీత ఆఫీస్కు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది. అక్కడున్న సీతను చూసి, రాఘవ ఇలా చేయడు, ఎవరో కావాలని ఇతన్ని ఇరికించారు. అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూస్తారు. అప్పుడే అర్జున్ ల్యాప్టాప్లో సీసీటీవీ ఫొటోస్ తెరిచాడు. వీడియోలో కనిపించిన వ్యక్తిని చూసి అందరూ కూడా షాక్ అవుతారు. ఆ వ్యక్తివి రాఘవ బంధువు విక్రమ్. అప్పుడు రాఘవ అయితే, విక్రమ్, నువ్వా ఇది చేసింది? విక్రమ్ని రాఘవ అడిగేసరికి విక్రమ్ తలదించుకుంటాడు. అవును, నాకు ప్రాజెక్ట్ కావాలి, అందుకే ఇలా చేశాను అని విక్రమ్ అంటాడు. ఆఫీసులో అందరూ కూడా కోపంగా చూస్తారు. ఇక అక్కడున్న బాస్ అయితే, రాఘవ, మేము నిన్ను తప్పుగా అనుమించాం, సారీ. సీత ఆనందంతో రాఘవ వైపు చూస్తూ ఉంటుంది. కానీ విక్రమ్ ముఖంలో ఒక విచిత్రమైన చిరునవ్వు కనిపించింది. విక్రమ్ మనసులో, ఇది మొదట మాత్రమే, ఇంకా పెద్ద ప్లాన్ ఉంది. ఇక అలా అనుకోగానే ప్రాజెక్టు పోయింది. తన అందరి ముందు దోషిగా నిలబడింది కూడా విక్రమ్కి పెద్దగా బాధగా అనిపించదు. తన ప్లాన్ ఏంటో వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకండి. ఇద్దరు ఎపిసోడ్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.